లోతుంది. ఎలా చూస్తారు ఈ వ్యాఖ్యలకున్న అర్థం పరమార్థం ఏంటి? మీకు దీన్ని ఎట్లా చూడాలంటారు? సీనియర్లకు గౌరవం అన్నారు, జూనియర్లకు ప్రమోషన్ అన్నారు, యువ రక్తం నింపాలన్నారు, పోరాట పటిమ మీద మాట్లాడారు, జగన్ మీద చేసిన అంశం. సో ఈ 2 రోజుల అంశాలపై కామెంట్స్ని మీరు ఎలా చూస్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలు బుచ్చి చౌదరి గారికి, అలాగే కూసంపూడి శ్రీనివాస్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. నేను చాలా సందర్భాల్లో యూట్యూబ్ వీడియోలో కూడా నేను కూడా ప్రస్తావిస్తూ ఉండేవాడిని. ఎన్టీ రామారావు గారు 1983లో జనవరి 5 మొట్టమొదటి ఎన్నికలు ఎదుర్కొన్న సందర్భంగా ఆ రోజు రాజకీయాలతో సంబంధం లేకున్నా సామాజిక స్పృహ, సమాజానికి ఏదైనా చేయాలనే తాపత్రయం, చదువుకున్న వాళ్ళు, పెద్ద రాజకీయ వారసత్వాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, కులాల గురించి లేకపోతే వీళ్ళు పెద్ద కోటీశ్వర్లో ఉన్నా కానీ దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఒక కొత్త తరానికి అవకాశం కల్పించారు. అటువంటి ఆ రోజు అవకాశం దక్కించుకున్న వాళ్ళలో ఇప్పటికీ మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో కూడా ఎన్నికల క్షేత్రంలో పోటీ చేస్తూ ఉన్నది గోరంట్ల బుచ్చి చౌదరి గారు, అయ్యన్న పాత్రుడు గారు. ఇప్పటి వరకు జరిగిన 10 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసిన ఏకైక నాయకుడు అయితే గోరంట్ల బుచ్చి చౌదరి గారు. అయ్యన్న పాత్రుడు గారు మధ్యలో ఒకసారి పార్లమెంట్ కంటెస్ట్ చేశారు. 2019 వరకు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు, అశోక్ గజపతి రాజు గారు కూడా ఉన్నా కూడా ఈ ఎన్నికల్లో అశోక్ గారు విరమించుకున్నారు. కోడెల గారు దురదృష్టవశాత్తు మనకు దూరం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగుదేశం పార్టీతో కాదు, ఆయన 78 నుంచి కొనసాగుతూ ఉన్నారు కాబట్టి ఆయన్ని మనం కన్సిడర్ చేయలేం. 10 ఎన్నికల్లో కూడా పోటీ చేసిన బుచ్చి చౌదరి గారి తరం 70 సంవత్సరాలు దాటారు ఇప్పుడు. అలాగే 1994లో ఇంకొక జనరేషన్కి ఆస్కారం దక్కింది. ఎన్టీ రామారావు గారి ద్వారానే ఇప్పుడున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, దేవినేని రమణ గారు దురదృష్టవశాత్తు కాలం చేసిన తర్వాత వేరే చౌదరి గారు దురదృష్టకర సంఘటనలో కాలం చేయడంతో నరేంద్ర గారికి అవకాశం దక్కింది. ఇట్లా ఆ రోజు వచ్చిన వాళ్ళలో కూడా నరేంద్ర గారు రీచింగ్ 60 కానీ మిగిలిన వాళ్ళు 60 క్రాస్ చేసి 65, 66లోకి వచ్చేసారు. ఇవాళ మనం యువతరానికి ఆస్కారం కలిగిస్తున్నాము అన్నప్పుడు ఖచ్చితంగా ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగి తీరాలి. ఎందుకంటే 43 సంవత్సరాల ప్రస్థానం పార్టీ పూర్తి చేసుకుంది. ఇంకొక 25-30 సంవత్సరాలకి సరిపడే సమర్థ నాయకత్వాన్ని తయారు చేసుకోవాలి అని అంటే కొత్త తరానికి ఆస్కారం ఇవ్వాలి. ఆ కొత్త తరానికి ఆస్కారం ఇచ్చే ప్రాసెస్లో నిన్న లోకేష్ గారు చెప్పిన ఒక సూచన ఇక్కడ ప్రాక్టికల్గా కూడా అది ఎందుకు అవసరం అనేది చెప్తా. నేను కార్యకర్త పాలిట్ బ్యూరో స్థాయికి చేరాలి అని చెప్పని ఇవాళ గుంటూరు జిల్లా నుంచి వేమూరు శాసనసభ్యులుగా ఉన్న నక్కానంద్ బాబు గారు కార్యకర్తగా ఆయన ప్రస్థానం మొదలైంది. నేను గుంటూరు జేకేఎస్ కాలేజీ స్టూడెంట్ లీడర్గా ఉన్న టైంలో నాకు 3 ఇయర్స్ సీనియర్ ఆయన. అప్పటికే ఏసీ కాలేజ్ విద్యార్థి నాయకుడి నుంచి ఆయన ప్రస్థానం మొదలై కార్యకర్త స్థాయి నుంచి వాళ్ళ పాలిట్ బ్యూరో మెంబర్గా ఆయన ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఎస్సీలో గుంటూరు జిల్లాలో ఆయనే సీనియర్. అయినా సరే ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా రావుల కిషోర్ బాబు గారికి ఇచ్చింది పార్టీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకున్న రోజు పార్టీతో ఉన్న లాయల్టీ దృష్టి ఈయన వైపు నుంచి అసమ్మతి వ్యక్తం కాల. కానీ అదే తర్వాత జరిగిన పునర్వ్యవస్థీకరణలో రావుల కిషోర్ బాబుని తప్పించి ఈయనకి అవకాశం ఇవ్వగానే ఆ ఎన్నికల్లోనే పార్టీతో ఎటువంటి ఎమోషనల్ కనెక్టివిటీ లేకుండా ఆ ఎన్నికల్లోనే అవకాశం దక్కించుకున్న రావుల కిషోర్ బాబు తన మంత్రి పదవి తీసి ఈయనకి ఇవ్వగానే ఎక్కడ లేని అసంతృప్తి వ్యక్తంగా చేశాడు, పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అంటే పార్టీలో పుట్టి పార్టీలో పెరిగిన వాళ్ళు కష్ట నష్టాల్లో కూడా పార్టీకి అండగా ఉంటారు అనేది కార్యకర్త నుంచి ఆ ప్రస్థానం బిగిన్ చేసి వాళ్ళ పాలిట్ బ్యూరో స్థాయికి ఎదిగిన ఒక నాయకుడి ద్వారా మనకు రుజువు అవుతా ఉన్నప్పుడు లోకేష్ గారు చెప్పింది కూడా అదే. కార్యకర్త పాలిట్ బ్యూరో స్థాయికి అమర్చవ్వాలి. మనకి ఈ మధ్యకాలంలో మనం చూస్తే గతంలో ఎన్టీ రామారావు గారి నాటి ప్రయోగాలకి భిన్నంగా ఈ మధ్యకాలంలో అయితే రాజకీయ వారసత్వాలు లేదంటే పెద్ద పెద్ద ప్రయోగం ఉంది కదా. లాస్ట్ ఎలక్షన్ లో కొత్త రక్తం అన్నారు, లేదు అదే చెప్తున్నా. ఇప్పుడు నేను గతంలో ఈ మధ్యకాలంలో కొన్నాళ్ళుగా ఏం నడిచిందంటే ట్రెండ్ అయితే రాజకీయపు వారసత్వాలు అంటే నాయకుల పిల్లలు లేదు అని అంటే పెద్ద పెద్ద కోటీశ్వర్లు తటస్థులు ప్రయోగం పేరిట ఒక కొత్త ప్రయోగం జరిగింది. కానీ 99లో చంద్రబాబు నాయుడు గారి ద్వారా జరిగిన తటస్థల ప్రయోగం పార్టీకి ఏ విధంగానూ ఉపయోగపడాల. విజయరామారావు గారైనా, శనకాల అన్న లాంటి వాళ్ళు క్రైసిస్లో పార్టీకి అండగా ఉండలేదు. వాళ్ళ రాజకీయ స్వార్థం వాళ్ళు చూసుకొని పార్టీకి దూరం జరిగారు. కానీ పార్టీలో ఎదుగొచ్చిన నాయకులు మాత్రం పార్టీతోటే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి పార్టీతో ఒక ఎమోషనల్ కనెక్టివిటీ. కష్టంలో నష్టంలో ఆ పార్టీతో ద్వారానే మనకు గుర్తింపు వచ్చింది. మనకి ఈ పార్టీయే అండాదండ అని చెప్పని వాళ్ళు పార్టీకి అండదండలుగా ఉన్నారు. పార్టీ కూడా వాళ్ళని కనిపెట్టుకొని ఉంది. ఈ ఎన్నికల్లో వచ్చేటప్పటికి కర్నూలు ఎంపీగా కంటెస్ట్ చేసిన నాగరాజు గారు, అలాగే రంపచోడవరం ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన శిరీష్ గారు లాంటి వాళ్ళని అంటే
ఈ రాజకీయ వారసత్వాలు కోటేశ్వర్లు వీటిని పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళిద్దరికి ఇచ్చిన అవకాశం ప్రజలు కూడా ఆమోదించారు. 100% ఆ విధమైన ప్రయోగమే జరగాలి. గతంలో చాలామంది సామాన్యులు చాలా ఉన్నత స్థానానికి తెలుగుదేశం పార్టీలో చేరుకోగలిగారు. ఆ అవకాశాలు దక్కించుకున్న వాళ్ళు సుదీర్ఘకాలం పార్టీతో అటాచ్డ్గా కొనసాగారు. అదే ప్రయోగాన్ని మళ్ళీ తిరిగి పార్టీ పట్ల లాయల్టీ ప్రాతిపదికగా కార్యకర్త స్థాయి నుంచి అంటే నిన్న లోకేష్ గారి ద్వారా ప్రతిపాదించిన 3 టర్ములు అంటే ఒక గ్రామ కమిటీ అధ్యక్షుడిగా 3 సార్లు పనిచేస్తే నాతో కూడా స్టార్ట్ కావాలి అదే అంటున్నా. ఇవాళ తను జాతీయ ప్రధాన కార్యదర్శిగా 3 టెన్యూర్లు పూర్తి చేసుకొని ఉన్నారు కాబట్టి తను ఆ పదవి నుంచి తప్పుకోవాలి అనుకుంటున్నారు. ఇవాళ ఒక గ్రామ కమిటీ అధ్యక్షుడిగా 3 సార్లు పనిచేసిన వ్యక్తి 4గోసారి కూడా తాను అదే పదవికి కన్ఫైన్ అవ్వకుండా తనకు అయితే ప్రమోషన్ ఇవ్వాలి. అంటే మండల స్థాయికి ప్రమోట్ చేయొచ్చు, మండల స్థాయిలో పనిచేసిన వాళ్ళకి నియోజకవర్గ స్థాయికి ప్రమోట్ చేయొచ్చు, నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఆ విధమైన ప్రమోషన్ కల్పిస్తూ ఉంటే క్యాడర్లో కూడా ఉత్సాహం ఉంటుంది. మమ్మల్ని గుర్తిస్తున్నారు, గౌరవిస్తున్నారు, మాకు ఆ హోదా కల్పిస్తున్నారని భరోసా వాళ్ళలో ఉంటుంది. లేనప్పుడు ఏమవుతుందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంతగా చించుకుంటున్నావు నీకేం గుర్తింపు ఉందని ఇంట్లో వాళ్ళు అడిగితే సమాధానం చెప్పుకోవాలి నిస్సహాయ స్థితి. నాకు తెలిసి అది ప్రత్యక్ష అనుభవం నాకు అది. ఎందుకంటే ఇవాళ గ్రామ స్థాయిలో రాజకీయం చేయాలంటే కూడా చాలా కాస్ట్లీ అఫైర్గా మారిపోయింది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ప్రతి 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి ఒక కుటుంబం గుల్లైపోద్ది గ్రామ స్థాయి రాజకీయాలు ఎంగేజ్ అయి ఉంటే. బుచ్చి చౌదరి గారికి చాలా ప్రత్యక్ష అనుభవం ఉంటుంది వాటి గురించి. కాబట్టి ఏంటంటే ఇవాళ కనీసం నా పార్టీ నన్ను గుర్తించింది, నాకు గౌరవం ఇచ్చిందని చెప్పని చెప్పుకునే జాబ్ సాటిస్ఫాక్షన్ అయినా దక్కుతుంది. దానివల్ల ఆదాయం సమకూరుతుందా లేదనేది తర్వాత సంగతి. 3 సార్లు చేస్తే తప్పుకోవాలి నాతో సహా అని అన్నారు. పాయింట్ నెంబర్ 1. లాస్ట్ ఎలక్షన్ మీరు ఇప్పుడు ఏమంటున్నారు, ఏమండి కొత్త నీరు రావాలి పాత నీరు వెళ్ళాలి జరగాలన్నప్పుడు లాస్ట్ ఎలక్షన్ ఈ ప్రయోగం చేశారు కదా, కొత్త రక్తం అని చెప్పి చాలా మందికి అసలు పాలిటిక్స్ తెలియని వాళ్ళకి కూడా సీట్లు ఇచ్చారు, గెలిపించారు, లేదా ఎమ్మెల్యేలు అయ్యారు, వాళ్ళు మినిస్టర్లు అయ్యారు. బట్ ఈ రోజు మళ్ళీ యువ రక్తం అంటున్నారు, కింద నుంచి మళ్ళీ అని అంటున్నారు. అంటే ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడున్న కేబినెట్ కూడా ఇప్పుడున్న క్యాబినెట్లో 17 మంది మొట్టమొదటిగా క్యాబినెట్కి ఎంపికయ్యారు. అందులో 10 మంది మొట్టమొదటిగా శాసనసభకి ఎన్నికైన వాళ్ళు. కాబట్టి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ప్రక్రియ అనేది ప్రాక్టికల్గా బిగిన్ అయిపోయింది. ఇప్పుడున్న మొత్తం క్యాబినెట్ కూర్పులో 17 మంది మొట్టమొదటిసారి మంత్రులైన వాళ్ళు. వాళ్ళలో రామానాయుడు గారు లాంటి వాళ్ళు, లేదు సత్యప్రసాద్ గారు లాంటి వాళ్ళు, బాల వీరాంజనేయ స్వామి లాంటి వాళ్ళు 3వ ఎన్నికై ఉండొచ్చు వాళ్ళు. కానీ మంత్రిగా వాళ్ళకి మొట్టమొదటిసారి అవకాశం దక్కుతా ఉంది. ఇప్పుడు గతంలో ఒకసారి మంత్రులు చేసిన వాళ్ళు సీనియర్ నాయకులు ఉన్నా కూడా వారిని కాదు అని ఇంకో కొత్త వారికి అవకాశం ఇచ్చారు కదా. అదే సందర్భంలో శాసనసభ్యులుగా కూడా మొట్టమొదటిసారి గెలిచిన వాళ్ళు 10 మంది క్యాబినెట్లోకి అవకాశం, అంటే అది సంకీర్ణ కూర్పు వల్ల కావచ్చు, కాకుండా కూడా ఆయా సామాజిక వర్గాల్లో కూడా సీనియర్ నాయకులు ఉన్న వాళ్ళని కాదు అని చెప్పని ఫ్రెష్ బ్లడ్కి ఆస్కారం కలిగించారు. ఎన్టీ రామారావు గారు ఏ ప్రయోగం చేశారు ఆ రోజున 1983లో, అదే ప్రయోగం దాదాపుగా 4 దశాబ్దాల తర్వాత సఫలీకృతంగా చేయగలిగారు, ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోగలిగారు. ఈ సందర్భంలో డెఫినెట్గా సీనియర్లకి కొంత మమ్మల్ని ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతూ ఉన్నప్పుడు మమ్మల్ని పరిగణలోకి తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం కావటం సహజం. అది ఇప్పుడు బుచ్చి చౌదరి గారు లాంటి 7-8 సార్లు అన్నారు. సహజంగా ఏమనిపిస్తుంది అంటే మాలాంటి వాళ్ళని పక్క నుండి పొడుస్తూ ఉంటాం, ఏంటండి ఇంత సీనియర్లు మిమ్మల్ని పరిగణలోకి తీసుకోలేదని. ఇప్పుడు ఆయనకి లేకున్నా అంటే ఇప్పుడు మొగుడు కొట్టిన దానికన్నా తోడుకోటలు చూసి నవ్విందన్నట్టుగా నవ్విన దానికి ఇబ్బంది అని ఇప్పుడు ఆయనకి ఆ ఫీలింగ్ లేకపోయినా పక్కన వాళ్ళని పొడుస్తూ ఉంటాం కదా, ఏంటండి మీ నాయకత్వం మిమ్మల్ని పరిగణలోకి తీసుకోలేదు, మీకంటే జూనియర్లకు ఇస్తా ఉన్నారు ఉన్నా కూడా అది స్థితప్రజ్ఞత ప్రదర్శించి పార్టీలో జరుగుతున్న మార్పు చేర్పులను అర్థం చేసుకునే నాయకులు ఇన్ని సంవత్సరాల పాటు పార్టీతో అటాచ్డ్గా ఉన్న నేపథ్యంలో ఆ ఫీలింగ్ ను కూడా అధిగమిస్తారు వాళ్ళు. ఇక్కడ ఒక పాయింట్ సార్